షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నిన్న మనం ఒకటి వీడియో పెట్టామండి బబ్లింగ్ కి సంబంధించి. అది చాలా భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించి చాలా వ్యూస్ వస్తున్నాయి. అవునా, చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఏంటంటే మెయిన్ ఉద్దేశం, మనకు ఆఫీస్ కూడా కాల్స్ వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి అంటే జనరల్ ఇష్యూస్ అండి. ఏంటా ఇష్యూస్ అంటే, చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ లో ఉన్నారు. సడన్ గా 2 కరోనా లాక్డౌన్స్ వచ్చినాయి. ఆ లాక్డౌన్ వల్ల ఏమైంది అంటే చదివింది కూడా మర్చిపోయారు. అవునా, సడన్ గా పోనీ నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి చాలా మంది విద్యార్థులు ఏమైందంటే ఇక నోటిఫికేషన్ రాదు అని డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన ఆనందం ఉంది అనుకుంటే సడన్ గా ఎగ్జామినేషన్ డేట్ కనీసం అప్లై చేసిన తర్వాత 25 రోజులు కూడా లేదు. లాస్ట్ డేట్ అప్లై చేసిన తర్వాత 25 రోజులు కూడా లేదు. సో వాళ్ళు ఎట్లా చదవాలి అనేది కన్ఫ్యూజన్ లో క్రియేట్ అవుతున్నారు. అందరు కూడా ఏంటంటే నిన్న నేను చెప్పాను మీకు ఒకటి ఏంటంటే, బబ్లింగ్ ద్వారా మనకు ప్లస్ పాయింట్ ఉంది. దాంతోపాటు ఒక 40 మార్క్స్ అన్న మనం చేయాలి. 40 మార్క్స్ కనుక మనం చేయగలిగాం అనుకోండి, 50% మార్క్స్ కనుక మీరు చేయగలిగితే 50% బోనస్ ఉంది. సో 50% మార్క్స్ చేయాలన్నా కూడా మనం ఒక ఎఫర్ట్ పెట్టాలి. సో దానికోసమే నేను ఒక ప్లాన్ చెప్తాను మీకు. సరే, దానికంటే ముందు ఇంకా కంప్లైంట్స్ ఏంటంటే రకరకాల పిల్లల్లో ఇంకోటి ఏంది, సడన్ గా కొత్త పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడే అప్లై చేస్తున్నారు. వాళ్ళనే ముఖ్య ఉద్దేశం నాది. దాంతోపాటు ఎక్కువ మంది ప్రిపరేషన్ చేసి సడన్ గా నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్రోల్ చేసిన చదువు అంతా మర్చిపోవడం జరిగింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. అలాగే కొత్త పిల్లలు ఎలా ట్యాకిల్ చేయాలి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని రకరకాల సందేహాలండి. ఒక్కొక్కరు ఒక రకరకమైన సందేహాలు పెడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, బాగా ప్రిపేర్ అయినాడు, హ్యాపీగా ఉన్నాడు, వాడు కంటిన్యూగా వాళ్ళ పేరెంట్స్ గట్టిగా ఉన్నారు, ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఇక్కడే కూర్చొని మంచి చదువుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదండి. పాప ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బంది పడి కరోనాలో చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ డిస్టర్బ్ అయ్యి రకరకాల ఇబ్బంది పడ్డ వాళ్ళు సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళు చదవలేక ఎక్కడికో వెళ్ళిపోయారు. మీకోసం అండి, మీకోసమే ఇది ముఖ్య ఉద్దేశం. రెండవది, కొత్తగా ఎవరైతే అప్లై చేశారో యూత్, వాళ్ళకి సడన్ గా ఎగ్జామ్ అంటే ఎట్లా బయటపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాడు నువ్వు మెయిన్స్ కి టార్గెట్ పెట్టుకుని చదువుకో, నీకు ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఇది. ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మీరు ప్రిలిమ్స్ లో ఎట్లా బయటపడాలి అనే ప్లాన్ తో నేను ముందుకు వస్తున్నాను మీ దగ్గరికి. రెండోది ఏంటంటే, ఇంకొక మన చాలా మంది కామెంట్ లో ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని చెప్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది 5 సంవత్సరాల వయసు అనేది పెంచాలండి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇట్లనే ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసింది. కానీ ఇక్కడ జరిగింది ఒకటే అండి, ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ అక్కడ పోయి అడగాలి. ఏమన్నా ఎక్స్ పార్టీకి అడిగితే ఏమైందంటే, వీళ్ళు అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు, ఎందుకంటే క్రెడిట్ వాళ్ళకు పోతుందనే ఉద్దేశంతో. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. కాబట్టి మీరు మన ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ లో ఉందో వాళ్ళనే అడగండి, అప్రోచ్ అవ్వండి. మీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ద్వారా అప్రోచ్ అయ్యే విద్యార్థులు ఒకసారి చెప్తే ఖచ్చితంగా మన జగన్ గారు, సీఎం జగన్ గారు కూడా ఖచ్చితంగా మనకి ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, దాంట్లో నో డౌట్. దాని గురించి వరి కావాల్సిన పని లేదు. మీరు చివరి ప్రయత్నం వరకు మన ఎవరైతే ప్రెసెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ గా దాని రెస్పాన్స్ వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అలాగే ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే మంచిదే. ఒకవేళ చేయకపోయినా మనం ప్రీ ప్లాన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాను అంటే, చాలా మందికి ఏం చెప్పాను, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ 40 మార్కులు ఎట్లా సాధించాలో నేను చెప్తానని చెప్పాను మీకు. నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను. సో ఈ రోజు నేను మన ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి నేను కాసేపు ఆలోచించి దాని గురించి ఒక కన్క్లూజన్ తీసుకొచ్చాను. అది రేపటి వీడియోలో చెప్తాను మీకు ఎలా అనేది. ఆ ప్లాన్ ఏముంది, మీరు ఆ 40 మార్కులు ఎట్లా సాధించాలి, మీకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాలి, ఎలాంటి వీడియోస్ ఇవ్వాలి, ఎలా చేస్తే ఆ ప్రోగ్రామ్, ఆ కోర్స్ అనేది నేను యాప్లో పెడతాను. చాలా తక్కువ ప్రైస్కి, లీస్ట్ ప్రైస్కి మీకు ఒక కోర్స్ పెడతాను. ఆ కోర్స్ కూడా 25 డేస్లో మీరు క్రాక్ చేసే విధంగా మీకు అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ పెడతాను. మీరందరూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, యాప్ ఎంతమంది వీలైతే అంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు మిషన్ 2023 ఏపీ కానిస్టేబుల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కోర్స్ పెడతాను. ఆ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, ఎగ్జామ్ పేపర్స్ కావచ్చు, మీరు కనుక ఫాలో అవుతే అది ఏం పెడతాను ఏంటి అనేది నెక్స్ట్ బ్రీఫ్గా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అది అందిస్తాను. నేను టోటల్గా నెక్స్ట్ వీడియో అంటే రేపు చేయబోయే వీడియోలో ఖచ్చితంగా దాని డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు ఆ కోర్స్ కొనుక్కోండి,
దాన్ని చదవండి. దానికి సంబంధించిన వీడియోస్ అంటే ఆ కోర్స్ పెట్టినంత మాత్రం నేను యూట్యూబ్లో మీకు కోర్స్ అందించాను కాదు, యూట్యూబ్లో కూడా మంచి మంచి వీడియోస్ పెడతాను. అది ఫాలో అయ్యారనుకోండి 100% క్వాలిఫై అవుతారు. అది నాది గ్యారంటీ. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ముఖ్య ఆయుధం ఏంది ఇక్కడ అంటే నెగిటివ్ మార్క్ లేదు. కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను, ఎవ్వరు కూడా డిస్క్వాలిఫై గారు, డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మీరందరూ రెడీగా ఉండండి. రేపు ఒక మంచి వీడియో చేస్తాను. దాంట్లో డీటెయిల్గా ఏం కోర్సులు నేను ఏం పెట్టబోతున్నాను, మిషన్ 2023 ప్రిలిమినరీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అండ్ ఎస్ఐ కూడా ఎట్లా క్వాలిఫై అవ్వాలనే అంశాలు దాంట్లో చెప్తాను నేను. ఆ లోపల నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. మరి ఆ వీడియోతో పాటు ఏదో ఒక మార్క్ మీకు ఎంటర్ అవ్వాలి, మీకు ఒక మార్క్ రావాలనే ఉద్దేశంతో వెర్బల్ రీజనింగ్ లో ఉన్నటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఇది మొత్తం వాచ్ చేయండి. అసలు మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఎలాంటి మోడల్స్ ఉంటాయని కొంత ఒక సమాచారం మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక మార్క్ మీకు ఇక్కడ ప్లస్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అలాగే మన యూట్యూబ్ లో ప్లేలిస్ట్ లో వెర్బల్ రీజనింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. మీరు అక్కడ పోయి వెర్బల్ రీజనింగ్ పార్ట్ చూడవచ్చు. ఎందుకంటే వెర్బల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అరౌండ్ 10 మార్కులు ఇక్కడ వెర్బల్ రీజనింగ్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిస్ కాకుండా ఈ మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ మొత్తం వీడియోని చూడండి. అలాగే ప్లేలిస్ట్కి వెళ్ళి వెర్బల్ రీజనింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి, అవి కూడా వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ కి సంబంధించిన వీడియోస్ ఏముందనేది చూద్దాం. ఇగో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు 2, 3. ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి ఇక్కడ విషయం చూస్తే 2, 3, 15, 6, 13, 12, 7, 10 అని ఇచ్చాడు. మధ్యలో 25, 441, 289 అని ఇచ్చాడు. ఇది కనుక ఇది యూజ్ చేసి లోపలికి వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి రెండు ఉపయోగించి ఇది వస్తుందో చూస్తే 2 + 3 అంటే ఎంత అవుతుంది 5. ఈ 5కి స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ చేస్తే 25. సో ఇది ప్యాటర్న్ అనమాట, రైట్. సో అలాగే 15 + 6 అంటే ఎంత అవుతుందండి 21. 21 ని స్క్వేర్ చేస్తే 21 స్క్వేర్ చేస్తే 441. 21 స్క్వేర్ చేస్తే 441. సో అలాగే 10 + 7 చూస్తామనుకోండి 10, 7 అంటే ఎంత అవుతుంది 17. మరి 17 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 289. అలాగే మరి 12 + 13. సో 12 + 13 అంటే ఎంత అవుతుంది 25. 25 స్క్వేర్ అంటే ఎంత మరి 25 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చూడండి 25 స్క్వేర్ అంటే 625. 25 స్క్వేర్ అంటే ఎంత వస్తుందండి 625. సో ఆన్సర్ ఎంత అంటే 625. సి ఆప్షన్ ఆన్సర్. ఇలా మనం ఆలోచించాలి. ప్రతి క్వశ్చన్ స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, అవునా, కంటిన్యూగా యాడ్ చేయడం, సబ్స్ట్రాక్ట్ చేయడం, ఇట్లా రకరకాల టైప్స్ అన్నీ ఉంటాయి. అది అబ్జర్వ్ చేయాలి మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మళ్ళీ ఒకసారి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 38 మిడిల్లో ఉంది. 101, 43, 35, 15 మిడిల్లో 38 ఉంది. 48, 34, 56, 184 మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ మధ్యలో రిజల్ట్ వచ్చే విధంగా మనం తయారు చేయాలి. అంటే ఇప్పుడు నేను చేస్తున్నా 101 + 15 క్రాస్ యాడ్ చేస్తున్నా అంటే ఎంత అవుతుంది 116 అవుతుంది, రైట్. అలాగే ఈ క్రాస్ యాడ్ చేస్తా 35 + 48 35 + 43 అండి 43 రెండింటిని యాడ్ చేశాను అనుకోండి ఎంత అవుతుంది 8 and 7 78 అవుతుంది. ఈ 78 ఇందులోంచి తీసేసాం. సో 16 లోంచి 8 పోతే 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 లోంచి 7 పోతే 3 వస్తుంది అంటే 38 వచ్చింది, రైట్. అలాగే ఇది చూద్దాం ఆపోజిట్ ఉండేవి అంటే 48 + 184. 48 + 184 మనం కనుక యాడ్ చేస్తే 12 పైన 1 అవునా 8 + 4 12 పైన 1 9 9 + 4 అంటే 13 పైన 1 అంటే 232 అండి 232 వచ్చింది. అగైన్ ఇప్పుడు ఈ క్రాస్ యాడ్ చేద్దాం 56 + 34. 56 + 34 అంటే ఏమవుతుందండి 0 10 పైన 1 అంటే 90 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 2 అండ్ 13 లోంచి 9 పోతే 4 and 1 142 అండి ఆన్సర్. సో 142 అంటే దిస్ వన్ ఆన్సర్. ఓకే, ఇలాగే నెక్స్ట్ చూద్దాం. సో ఇట్లా రకరకాల మోడల్స్ చాలా ఉంటాయి. మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం అనమాట, రైట్. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ 7 ఉంది, 16 ఉంది, 34 ఉంది, క్వశ్చన్ మార్క్ అన్నాడు, మళ్ళీ 142, 286 అన్నాడు, రైట్. ఇప్పుడు నేను 7ని × 2 చేస్తా 14 అవుతుంది. మళ్ళీ +2 చేస్తా అప్పుడు 16 వస్తుంది. ఓకే, అగైన్ మళ్ళీ 16ని × 2 చేస్తా ఏమవుతుందండి 32 అవుతుంది. మళ్ళీ +2 చేస్తా 34 అవుతుంది. అంటే ఇది ఒక సీక్వెన్స్ అనమాట. × 2 +2 × 2 +2. సో అలాగే మరి ఇప్పుడు 34ని × 2 చేస్తే 68 అవుతుందండి. మళ్ళీ +2 చేస్తే 70 అవుతుంది.
చూడండి 70 ఆన్సర్. ఒకవేళ చెక్ చేద్దాం, 70ని మళ్ళీ ఇంటూ 2 చేసి ఇది రావాలి 140, మళ్ళీ +2 చేస్తున్నాం అంటే ఎంత వస్తుంది 142. సో ఇది కూడా టాలీ అవుతుంది, రైట్. సో ఇది కంటిన్యూషన్ అలాగే వస్తుంది. ఇక 142ని ఇంటూ 2 చేశారనుకోండి, ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందండి 284 వస్తుంది, మళ్ళీ +2 చేస్తున్నాం అంటే ఏమవుతుంది 286 అవుతుంది. ఇలా చేస్తున్నాం. సో అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాలుగా చేయొచ్చు మనం. ఇక్కడ మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. సో మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, బయటికి యూజ్ చేసి మిడిల్ది రావాలి. అంటే నేను ఆపోజిట్ ఉన్నవి 3 3s 9, నెక్స్ట్ ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి 5 6 30. సో టోటల్ యాడ్ చేసి ఎంత వస్తుందండి 39, రైట్. ఇది చూడండి సేమ్ 4 4 16 అండ్ 5 7 35. సో రెండింటి యాడ్ చేస్తున్నాం మనం, ఎంత అవుతుంది 11 పైన 1 51. సో అది కూడా వచ్చింది. సో ఇదే బేస్లో మనం నెక్స్ట్ ఇది అది చేయాలి. ఓకే, 3 4 12 అవుతుంది. నెక్స్ట్ 5 5 ఏమొస్తుందండి 25 వస్తుంది. సో యాడ్ చేసినాం రెండింటిని, ఎంత వస్తుంది 37 వస్తుంది. సో ఆన్సర్ ఎక్కడ అంటే 37, సి ఆప్షన్. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ అండి, రకరకాలుగా మనం చేయొచ్చు, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం, రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు 17 19 23 22 మిడిల్లో ఇచ్చాడు. సేమ్ ఇది కూడా మిడిల్లో రాబట్టాలి. సో మనం ఏం చేస్తాను 17 ప్లస్ 19 ప్లస్ 29 ప్లస్ 23 అన్నిటిని యాడ్ చేస్తున్నాను నేను. ఇవన్నీ యాడ్ చేశాను. యాడ్ చేస్తే 9 + 3 12, 12 + 9 21, 21 + 7 28, 8 పైన 2 2 2 4 6 8 9 మొత్తం 88 వస్తుంది. సో 88 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందండి 22. అది మిడిల్లో ఉంది. అన్నిటిని యాడ్ చేసి బయట 4 చేశాను. సో ఇన్ ద సేమ్ వే ఇది కూడా చూద్దాం. 31 ప్లస్ 37 ప్లస్ 43 ప్లస్ 41 అన్ని యాడ్ చేస్తున్నాం. అన్ని యాడ్ చేసి టోటల్ ఏమొస్తుందో చూద్దాం. 1 + 3 4 + 7 11 11 + 1 12 పైన 1 మళ్ళీ 5 9 12 అండ్ 15 152 బై 4 చేస్తున్నాం. బై 4 చేస్తే 4 4 1 4 3 12 అవునా 4 3 12. అప్పుడు ఇంకెంత ఉంటుంది 3 ఉంటుంది. 3 2 అంటే 4 8 32. సో ఆన్సర్ ఎంత అంటే 38 ఆన్సర్. సో డి ఆన్సర్, దీనికి డి ఆన్సర్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇలాంటిదే, రైట్. ఈసారి నెంబర్స్ కాకుండా ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం. ఆల్ఫాబెట్స్ తీసుకుంటే ఆల్ఫాబెట్స్ కూడా నెంబర్స్లో కన్వర్ట్ చేసి ఈజీగా చేయొచ్చు. ఎలాగా, ఇప్పుడు ఏ అంటే నేను 1 అని రాస్తాను, డి అంటే 4 అని రాస్తాను, హెచ్ అంటే 8 అని రాస్తాను. అంటే ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది, ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది ఎలా చెప్తాం మనం? ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది ఇది కోడ్ పెట్టుకున్నాం అనుకోండి, EJOTY జంక్షన్స్. ఇది 5, ఇది 10, ఇది 15, ఇది 20, ఇది 25. ఇవి లెటర్స్. ఇవి మనం లెటర్స్ని మనం ఇది ఇట్లా పెట్టుకుందాం కోడ్స్. 5 మల్టిపుల్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఈజీగా గుర్తుంటాం. 5 10 15 20 25. ఇందులో ఈ అంటే స్టార్టింగ్లో ఉంటుంది, 5 గుర్తుంటుంది, వై లాస్ట్లో ఉంటుంది, అది కూడా గుర్తుంటుంది. T20 క్రికెట్ మ్యాచ్ల గురించి మనకు తెలిసిందేనా, T అంటే 20 అని గుర్తుంటుంది, O15 J10 అనేది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ముందు వెనక లెటర్స్ చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ P కావాలి, O తర్వాత P కదా, O15 కాబట్టి P16. K కావాలి, J తర్వాత K కదా, J10 కాబట్టి K11. I కావాలి, IJ, ఓహో J10 కంటే ముందుది I కాబట్టి 9. S కావాలి, ST, ఓహో T కంటే ముందుదా 19, S అంటే 19. ఇట్లా చెప్పొచ్చు. దాని ముందు వెనక లెటర్స్ మనం చెప్పొచ్చు ఈ కోడ్ ద్వారా. సో అట్లా మనం నెంబర్స్ రాసుకుంటున్నాం అనమాట. సో నెంబర్స్ రాస్తే మరి F అంటే 6 వస్తుంది, I అంటే 9 వస్తుంది, M అంటే 13 వస్తుంది, ఇది క్వశ్చన్ మార్క్ అవుతుంది, N అంటే 14 అవుతుంది, R అంటే 18 అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కాంబినేషన్ ఇగో ఇక్కడికి +3, ఇది +4 జరిగింది. నెక్స్ట్ ఇది కూడా +3, ఇది కూడా +4 అయింది. కాబట్టి మనం ఆన్సర్ ఇది +3 చేస్తే 14 రావాలి, ఇది +4 ఉంది. +3 చేస్తే 14 రావాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? +3 చేస్తే రావాలంటే 11 ఉండాలి. 11 అంటే ఎవరండి? 11 అంటే K. 11 అంటే ఎవరు? K. సో
ఆల్ఫాబెట్ మిస్సింగ్ టెస్ట్ ని కూడా నెంబర్ మిస్సింగ్ టెస్ట్ లోకి కన్వర్ట్ చేసి చేయడం చాలా సింపుల్ మెథడ్ అనమాట. వెర్బల్ రీజనింగ్ మనకు పోలీస్ కానిస్టేబుల్లో క్వాలిఫై అవ్వాలంటే వెర్బల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆల్ఫాబెట్ ని నెంబర్ టక్కున చెప్పేటట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఒక 3 గంటలు మీరు కేటాయిస్తే వెర్బల్ నుంచి 10 నుంచి 12 మార్కులు మనం జేబులో వేసుకోవచ్చు. అన్ని టాపిక్ లో వెర్బల్లో ఆల్ఫాబెట్స్ అనేవి ఉంటుంది, రైట్. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ మనకి ఇచ్చిన వాటికి నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ జెడ్ అంటే 26, ఇది క్వశ్చన్ మార్క్. ఎస్ అంటే 19, రైట్. నెక్స్ట్ ఆర్ అంటే 18, ఇది ఓ అంటే 15, ఇది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్క్. జి అంటే 7 అండ్ సి అంటే 3. ఇలా రాశాను. ఇప్పుడు గ్యాప్ చూద్దాం. ఇక్కడ ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి గ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటి గ్యాప్ చూస్తే ఎంత వస్తుంది? -3 ఇది, రైట్. -3 రైట్. ఇక్కడ కంటిన్యూగా ఈ రెండు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి గ్యాప్ చూద్దాం. ఇది ఎంత అంటే -4. అంటే లైన్ అంతా ఇటు -3 ఉండాలి, ఇటు -4 ఉండాలి. మరి ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ -4 ఉండాలి, ఇక్కడ -3 ఉండాలి. సో ఇది సీక్వెన్స్ అనమాట. సో మరి ఇక్కడ -3 కావాలంటే ఇక్కడ ఏ లెటర్ వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గర 26 నుంచి 3 పోతే 23 వస్తుంది, ఇది ఫస్ట్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ 18 - 3 అంటే 15, 15 - 4 అంటే 11 వస్తుంది, నెక్స్ట్ లెటర్ 11 రావాలి. నెక్స్ట్ ఇక్కడ -3 ఉంది కదా, -3 చేస్తే 7 రావాలంటే ఇక్కడ 10 ఉండాలి. సో 10 ఉండాలి అంటే మరి ఆన్సర్ ఏమి ఉండాలి అంటే 23 అంటే W, 11 అంటే K, 10 అంటే J. సో ఇదనమాట WKJ. సో ఇలా మనం మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా అద్భుతంగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను. ఏదైతే మనకు తెలంగాణ గ్రూప్ 4కి కావాలో, ఏదైతే ఆర్ఆర్బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలో, ఏదైతే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కావాలో అలాంటి అంశాలు మనం తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా మీరు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాలి. ఆల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.